ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎవరు గొప్ప? ఇలాంటి ప్రశ్న చాలాసార్లు చాలా సందర్భాల్లో మనకు వస్తూ ఉంటుంది. నా వరకు ఎవరు గొప్ప అనే విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు ట్యూషన్లో మా సార్ ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ మీతో చెప్పి నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక పొలంలో అనుకోకుండా 2 మొక్కలు మొలిచాయి. అయితే ఆ 2 మొక్కల్ని రైతు చూశాడు. కాకపోతే ఒకటి మామిడి మొక్క, రెండోదేమో వేప మొక్క. మామిడి మొక్క చుట్టూ తవ్వి నీళ్లు పెట్టి దాన్ని బాగా పెద్దది చేస్తాడు. వేప చెట్టు కూడా అది మట్టుగా అదే పెద్దదవుతుంది. ఒకానొక సందర్భం వచ్చినప్పటికీ కాలక్రమేణా 2 చెట్లు పెద్దవయ్యాయి. వాటికి పండ్లు రావడం మొదలుపెట్టాయి. అందరూ కూడా మామిడి పండ్లు కోసుకొని అది తీపిదనాన్ని ఇవ్వడంతో చాలా సంతోషంగా తినడం మొదలుపెట్టారు. వేప చెట్లు ఎవ్వరు వేప చెట్టు పండు తీసుకోవడం కానీ వేప చెట్టు వైపు ఎవరు చూడట్లేదు. మరి వేప చెట్టుకి ఎందుకు బాధ అనిపించి మామిడి చెట్టుతో అంటది, నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే, నీతో ఎందుకు మాట్లాడతాను, నువ్వు అన్ని విషయంలో తక్కువ దానివి, చూసావా అందరూ వచ్చి నా పళ్ళే కోసుకొని తింటారు, నేను తీపినిస్తున్నానని చెప్పి. ఈ ఇద్దరు డిస్కషన్ మధ్యలో కొబ్బరి చెట్టు ఒకటి అంటది, ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది, మీరు ఎందుకు అలాగా వాదోపవాదం చేసుకుంటున్నారని చెప్పి వారిని సమర్థిస్తే, మామిడి చెట్టు అంటది, లేదు లేదు లేదు, నా పండ్లు అందరూ తింటున్నారని అసూయ మీకు అని చెప్తుంది. మరి అలా జరుగుతున్న ఆ సమయంలో ఒక్కసారిగా మామిడి చెట్టుకున్న ఆకులు రాలిపోవడం, ఆ చెట్టుకి ఏదో తెగులు రావడం గమనిస్తాం. అయితే రైతు ఏం చేస్తాడంటే, ఆ చెట్టుకి మరి ఆకులు రాలిపోయిన సందర్భంలో వేప చెట్టు కింద పడిన పండ్లని మరి వాటిని ఔషధంగా తయారు చేసి ఈ యొక్క మామిడి చెట్టుకి ఎప్పుడైతే వేస్తాడో తిరిగి ఆకులు రావడం అనేది గమనిస్తాం. ఈ కథని మీరు విన్నప్పుడు మీకు ఏమర్థమైంది? ఈ కథలో తమ గొప్ప అనుకున్న ఆ స్థితి ఒకరోజు ఏమైంది, ఆకులు రాలిపోయి చెట్టు వాడిపోయింది. మరి వేప చెట్టు నుంచి వచ్చిన పళ్ళు చేదే అవ్వచ్చు, కానీ వాటి గుణ లక్షణాలు మరి ఖచ్చితంగా బాగు చేశాయి. అవునండి, ఈ భూమి మీద డబ్బుని బట్టో, అందాన్ని బట్టో, స్థాయిని బట్టో మన గొప్పవారం కాదు, కానీ మన గుణ లక్షణాన్ని బట్టి ఖచ్చితంగా ఈ భూమి మీద గొప్పవారుగా ఉంటాం. బైబిల్ గ్రంథం చెప్తుంది, బుద్ధిమంతుడు తన ఇల్లు కట్టుకుంటాడట. అవును, బుద్ధిమంతుడుగా ఉండడం బట్టి మన జీవితంలో ఖచ్చితంగా ఒకరోజు గనులు అవుతాం. థ్యాంక్ యూ.